ప్రస్థానం ఎలా సాగిందో చూద్దాం. చెరుకూరి రామోజీరావు కృష్ణా జిల్లాలోని పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న ఆయన జన్మించారు. ఆయన తల్లిదండ్రులు చెరుకూరు వెంకటి సుబ్బారావు, సుబ్బమ్మ. ఆయనకిద్దరు అక్కలు. ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరు రామయ్య. ఆ తర్వాత ఆయన తన పేరును రామోజీరావుగా మార్చుకున్నారు. 1947లో గుడివాడ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతిలో చేరి 1951లో 6th ఫార్మ్ అంటే 11వ తరగతి వరకు సమానం అంతవరకు ఆయన చదివారు. రామోజీ చదువు మీద కన్నా కళలు, రాజకీయాల మీద ఆసక్తి ఎక్కువ. ఆటపాటల్లో చురుగ్గా ఉండేవారు. నాటి గుడివాడ కళాశాలలో ఇంటర్మీడియట్, బీఎస్సీ చదివారు. తర్వాత దీని పేరును అక్కినేని నాగేశ్వరరావు కళాశాలలుగా మార్చారు. ఢిల్లీలో రామోజీ తన మొదటి ఉద్యోగం చేశారు. అనంత్ అనే మలయాళీ స్థాపించిన ఒక యాడ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్గా పనిచేశారు. విజయవాడ పక్కనున్న పెనమలూరుకు చెందిన తాతినేని రమాదేవిని 1961 ఆగస్టు 19న వివాహం చేసుకున్నారు. 1962 ఆయన హైదరాబాద్కు తిరిగి వచ్చి అదే ఏడాది అక్టోబర్లో మార్గదర్శి చిట్ ఫండ్స్ను స్థాపించారు. ఢిల్లీలో యాడ్ ఏజెన్సీలో పనిచేసిన అనుభవంతో 1965లో కిరణ్ యాడ్స్ను ప్రారంభించారు. 1967 నుంచి 1969 వరకు ఖమ్మం పట్టణంలో వసుంధర ఫర్టిలైజర్ పేరుతో ఎరువుల వ్యాపారం చేశారు. 1969లో అన్నదాత పత్రికను ప్రారంభించారు. ఆ తర్వాత ఫర్టిలైజర్ వ్యాపారాన్ని నిలిపివేశారు. 1970 నవంబర్ 23న రమాదేవి ఎండీగా ఇమేజెస్ అవుట్డోర్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీని ప్రారంభించారు. దాదాపు 25 ఏళ్ళు దీనికి రమాదేవి నేతృత్వం వహించారు. 1972-73లో విశాఖలో డాల్ఫిన్ హోటల్ నిర్మాణం చేపట్టారు. 1980 జూన్ 21న అది 3 స్టార్ హోటల్గా ప్రారంభమైంది. తర్వాత రామోజీ ఫిలిం సిటీలో తారా సితారా హోటల్ను నిర్మించారు. మిగిలిన అన్ని వ్యాపారాల కంటే రామోజీరావు అనగానే గుర్తుకొచ్చేది ఆయన పెట్టిన మీడియా సంస్థలే. రామోజీరావు 1974లో ఈనాడు పత్రికను ప్రారంభించారు. అప్పటికే ఉన్న సాంప్రదాయ శైలికి భిన్నంగా నడవడంతో ఈనాడు పత్రిక ప్రజల్లోకి గట్టిగా వెళ్ళింది. విశాఖపట్నంలో మొదలైన పత్రిక ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు తెలుగువారు ఉన్న ఇతర రాష్ట్రాలు కూడా విస్తరించింది. ఏబీసీ గణాంకాల ప్రకారం తెలుగులో ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న పత్రిక ఈనాడుగా ఎదిగింది. సినీ ప్రేమికుల కోసం 1976 అక్టోబర్ 3న సితారా అనే సినీ పత్రికను ప్రారంభించారు. ఆ తర్వాత 1978లో నెలకో నవలతో చతుర, వివిధ భాషా కథల సమాహారంగా విపుల మాసపత్రికను మొదలుపెట్టారు. తెలుగువారి వంటింటి రుచులను ప్రపంచానికి చాటుతూ ప్రియా ఫుడ్స్ను 1980 ఫిబ్రవరి 9న ప్రారంభించారు. యు విశ్వేశ్వరరావు 1978లో నిర్మించిన మార్పు సినిమాలో ఆయన న్యాయమూర్తి పాత్రను పోషించారు. 1983 మార్చి 2న ఉషా కిరణ్ మూవీ సంస్థను ఏర్పాటు చేశారు. తర్వాత తొలి సినిమా శ్రీవారికి ప్రేమలేఖతో మయూరు ఫిలిం డిస్ట్రిబ్యూటర్ను కూడా ప్రారంభించారు. 1995లో ఈటీవీని ప్రారంభించారు. ఆ తర్వాత తెలుగులో న్యూస్ ఛానళ్లు, ఇతర భాషల్లో ఛానల్ కూడా పెట్టారు. రామోజీరావు యజమాని అయినప్పటికీ ఈనాడు సంపాదకునిగా ఆయన పేరే ఉండేది. 2019 వరకు అలాగే కొనసాగింది. ఈ పత్రిక, గ్రూప్ సంస్థలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తాయని తీవ్ర విమర్శలు ఆయన ఎదుర్కొన్నారు. 1983లో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయనకు ఈనాడు పత్రిక సహకరించిందని, ఎన్టీఆర్ నుంచి చంద్రబాబుకు అధికార మార్పిడి జరిగినప్పుడు చంద్రబాబుకు సహకరించిందని పలువురు సీనియర్ పాత్రికేయులు చెబుతుంటారు. స్వయంగా ఎల్కే అద్వానీ, అమిత్ షాలు రామోజీ ఇంటికి వెళ్ళి కలిసేవారు. రామోజీని వ్యతిరేకించే పార్టీలో ఉన్నవారు కూడా ఆయనకు సన్నిహితులుగా ఉండేవారు. 1996 హైదరాబాద్ శివారులో రామోజీ ఫిలిం సిటీ ప్రారంభించారు. ఇది ప్రపంచంలోని పెద్ద స్టూడియో కాంప్లెక్స్గా గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కింది. అటు బాహుబలి వంటి సినిమా నిర్మాణం నుంచి సామాన్యులు టూరిస్టులుగా చూడడానికి వెళ్లే యాత్ర స్థలంగా ఈ ఫిలిం సిటీ మారిపోయింది. రామోజీ కూడా తన స్థిర నివాసాన్ని ఫిలిం సిటీలోనే ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 1600 ఎకరాల్లో విస్తరించింది ఫిలిం సిటీ. భారతదేశంలోనే పెద్ద చిట్ ఫండ్ వ్యాపారాల్లో ఒకటైన మార్గదర్శి దాదాపు 10,000 కోట్ల టర్నోవర్తో నడుస్తున్న సంస్థ. అయితే ఈ సంస్థ చట్టపరమైన నిబంధనలు పాటించడం లేదంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ హోదాలో పలు కేసులు వేశారు. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తాజాగా ఈ ఏప్రిల్లో ఈ సంస్థ డిపాజిట్లపై విచారణ జరపాలని సూచిస్తూ హైకోర్టుకు ఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు. ఆ విచారణ ఇంకా ప్రారంభం కావాల్సింది. అన్ని వ్యాపారాల కంటే అతి ముఖ్యంగా ఈనాడు, ఈటీవీ సంస్థల ద్వారా తెలుగు నోళ్లలో నిరంతరం ఉండేవారు రామోజీరావు.